But I want to ask one question. I never thought I would get a chance to ask Chiranjeevi garu about Jagadeka Veerudu Atilok Sundari. Is that I feel this is the first film. I think there's an equal share to the heroine and Jagadeka Veerudu Atilok Sundari. Even the title was also equally shared. Appadi varaku anni all films character driven and plot driven. It's all basically you being the central character in the throughout the film. సో ఏమన్నా మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ మీ బీయింగ్ సచ్ అ బిగ్ స్టార్ ఎనర్జీ డిప్లీట్ అవుతుంది అని ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? జగదేక వీరుడుగా ఎవరైనా ఆల్టర్నేటివ్ దొరుకుతారు కానీ అతిలోక సుందరిగా మాత్రం ఎవ్వరు దొరకరు. ఇట్ ఈస్ బౌండ్ టు బి ఆవిడే చెయ్యాలి ఆ క్యారెక్టర్ కోసం ఆవిడ పుట్టింది, ఆవిడ కోసం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసి సార్ మేము ఒప్పుకోం సార్. జగదేక వీరుడుగా కూడా ఇంకెవరు మిమ్మల్ని రీప్లేస్ చేయలేరు. వన్ క్వశ్చన్ ఫర్ రవీంద్ర గారు ఇస్ దట్ సార్ ఇఫ్ ఇమాజిన్ ఇఫ్ చిరంజీవి గారు శ్రీదేవి గారు అసలు కుదరకపోయి ఉంటే డేట్స్ ఫర్ కమింగ్ 3 years 4 years 5 years ఈ కథ అలానే ఉండేదా బుక్లెట్ లో? లేకపోతే తీసేవాళ్ళ? ముసుగు వేసుకుని ఇంట్లో పడుకునేవాడిని. అలా అంటాం మా అనుభవం చంపుతున్నావు. హలో అలా ఇరుకంగా నల్లా ఇరుకే కేంచో బాబు కైసా యార్ 35 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఎందుకంటే గైడు రాజు అనే క్యారెక్టర్ తోటి. రాఘవేంద్రరావు గారు ఈ థాట్ మీకెలా వచ్చింది అసలు? దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి? ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అని చెప్పి మా బాస్ని సూపర్ అని సూపర్ తీశారు. ఏ తమాషా ఏంటి, మా బాసుని ఎరగ తీసేశారు మీరు. అవాహయామి నాకు గుర్తులేదు కానమ్మా, చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, ఇంతే ఇస్తానండి. నా పేరే రాజు రాజు మాకు తెలుసుకోవాలని ఉంది. ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది, 30 సంవత్సరాలు అయింది. దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు. టర్న్ చేసి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. I'm very proud that my father made a film like Jagdek Veerudu Atilok Sundari. So we started searching for the negative. ఈ స్టోరేజ్ సరిగ్గా లేకపోవడంతో జగదేక వీరుడు అతిలోక సుందరి నెగిటివ్ పాడైపోయింది, మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ప్రింట్ మాకు ఇంకా లేదు మా దగ్గర, ఓన్లీ అక్కడే ఉండింది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఎప్పటికైనా ఇక ఒక కొత్త జనరేషన్ చూడాలి. ఆల్మోస్ట్ 2018 నుంచి ట్రై చేస్తూ ఉన్నాం మేము దీని గురించి. విజయవాడ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉన్న చిన్న ప్లేసెస్ కూడా ఎన్నో థియేటర్స్, ఓల్డ్ థియేటర్స్ కి ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా ఉందా. ప్రియాంకకి ఒక మెసేజ్ వస్తూ ఉండేది ఎవ్రీడే మార్నింగ్. తను ఏమన్నా ఫోన్ తనకి ఏ కారణమైనా తీసుకుంటే ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది, జేవిఏఎస్ ప్రింట్ అని ఒక రిమైండర్ పెట్టేశాడు నాగి. ఏంటమేంటమా మళ్ళీ ఆ కోతకు నీ జనకుడు ఇంద్రుడా? అవును మనవా. ఆ టైంలో ప్రింట్స్ ఇట్లా పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీకై ఉంచుకునే వాళ్ళు. ఫైనల్ గా ఇంకా ఒక 3 years తర్వాత 2021కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది. అది విజయవాడలో అప్పారావు అని ఒక పర్సన్ దగ్గర దొరికింది. దోస్ ఆల్సో వర్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్. మొత్తం 10 ప్రింట్ నుంచి ఎవ్రీ రీల్ చెక్ చేసి దాంట్లో ఏ పోర్షన్ బాగుంది ఏ పోర్షన్ బాగాలేదు సెలెక్ట్ చేసి మొత్తం ఇది ఏంటంటే కొన్ని థియేటర్ నుంచి చాలా రోజులు రన్ అయిపోయి మొత్తం క్రీస్ ఆయిల్ అట్లా మొత్తం డస్ట్ ద్వారా అట్లా మనకి ప్రింట్ మొత్తం డస్ట్గా వచ్చింది. మొత్తం ఎలా ఉందంటే మొత్తం మెజెంటా కలర్ తోటి పింకిష్ స్టోన్ తోటి ఉంది. చినిగిపోయినవి అవన్నీ కట్ అయిపోయిన రీల్స్ అంతా రిపేర్ చేసి స్కానింగ్ లో రన్ చేపియాలి. The film was digitized in 8K. We then down convert the 8K images to a 4K output. And we're told to convert this into a 3D format. This is something that's never been tried in the industry. When you saw the final footage which was on 3D, it was really completely different thing. Using the digital software, scratches, thick and thin scratches that is running throughout the frame, and that has been removed frame by frame after working, digitized, and what is the final output. ఆ పిలుపు